యా అన్న నమస్తే. నమస్తే. సో కాలోజీ టీవీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీకు కూడా అన్న. ఎందుకంటే సో ఈ 10 సంవత్సరాల కాలంలో ఎన్నో నిర్బంధాలు అరాచకాలు చూసినాం. అయినా సరే ఇలాంటి నేరేళ్ల బాధితులకు మీరు అండగా ఉంటున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు చేసిన పోవడం కూడా అంతా ఇంత కాదన్న, కళ్ళారా నేను కూడా చూస్తా ఉన్నా. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తున్నా. జరగకపోతే మీకు పక్షాన మేము బాజాప్తా కొట్లాడతాం. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు తిరుగుతూ ఉన్నారన్న? అన్న 2017 జూలైలో అయిందని కేసు. ఏ తప్పు చేయకుండా మా ప్రమేయం లేకుండా ఇసుక లారీల కింద వందల మంది చనిపోతున్నారు అని ఆ ఇసుక లారీలను ఆపాలనే ఉద్దేశంతో అక్కడ ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో మాకు ఎటువంటి ప్రమేయం లేకుండా ఆ సంఘటనను బేస్ చేసుకొని సంబంధం లేని మా అందరిని తీసుకుపోయి ఎస్ఐ రవీందర్, ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఐపీఎస్, అప్పుడున్న పోలీసు మంది ఒక బెటాలియన్ ఒక 30 మంది, వీళ్ళందరూ కలిసి మాపై 3rd డిగ్రీ చేసి మా జీవితాలను సర్వనాశనం చేసి ఇప్పటికన్నా వాళ్ళు మా మీద కేసులు పెట్టారు, 3rd డిగ్రీ చేసారు, జైల్లోకి పంపించారు. వాళ్ళు మమ్మల్ని కొట్టిరు అని చెప్పి గత ప్రభుత్వంలో మేము ఎన్నిసార్లు అప్పీల్ చేసినా, మేము ఎన్నిసార్లు రోడ్లెక్కి మేము రాస్తారోకలు చేసినా, ధర్నాలు చేసినా కనీసం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదంటే ఈ కేసులో ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ప్రజానీకానికి తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలి. 7 ఏళ్ల నుంచి నిర్భయంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడినాము. మాకు న్యాయం చేయమని కూడా కదా కొట్లాడుతున్నాము. ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీని కాపాడాల్సిన అవసరం ఏమున్నది ప్రభుత్వానికి? మా పైన ఎట్లయితే కేసులు చేసి మమ్మల్ని జైలుకు పంపించారో మేము ఇచ్చిన పిటిషన్ కూడా ఎఫ్ఐఆర్ జైలుకు పంపించాలి కదా. 7 ఏళ్ల నుంచి హైకోర్టు చుట్టూ తిరుగుతున్నామన్నా. ఈ 7 ఏళ్లలో రీసెంట్ ఒక 3 నెలల కింద ఒక్కసారి బెంచ్ మీదకి వచ్చింది. ఈరోజు ఫైనల్ హియరింగ్కి వచ్చింది. ఫైనల్ హియరింగ్కి వచ్చేసరికి ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ ఐపీఎస్ ఉన్నాడో ఆయన ప్రక్కన రవిచంద్రన్ అనే అడ్వకేట్, బీజేపీ సంబంధించిన ఒక అడ్వకేట్ ఉండి ఆయన టైం తీసుకోవడం జరిగింది. దీన్ని ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఇప్పుడు మన హైకోర్టులోనే జరుగుతున్నది కాబట్టి హైకోర్టులో మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా ఎవరు తప్పు ఎవరు ఒప్పింది. దీన్ని అట్లా చేయకుండా ఎస్పీని కాపాడాలనే ఉద్దేశంతో మళ్ళీ ఆయన టైం తీసుకోవడం, కాలయాపన చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్న. గతంలో రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, మన కేకే మహేందర్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రతి ఒక్కరు నేరల్ ఇష్యూ గురించి మాకు న్యాయం జరగాలని పార్లమెంట్ కాదు యావత్ దేశం మొత్తం చూసే విధంగా కొట్లాడిరన్న. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, మాకు ఏం హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ప్రజా వ్యతిరేకత ఏర్పడేది, ప్రభుత్వం ఊలిపోయింది, మా శాపం కూడా తగిలిందని మేము భావిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేది, రేవంత్ రెడ్డి గారు, రేవంత్ అన్న గారు మాకు మాట ఇచ్చినారు. ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఎవరైతే ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ ఉన్నాడో, ఎస్ఐ రవీందర్ ఉన్నాడో, 30 మంది కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళపైన SC ST అట్రాసిటీ ప్రకారం కేసు చేపిస్తాము, మీకు న్యాయం చేస్తాము, మీకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారన్న. ఆ నమ్మకం కొద్దీ మేము వచ్చినాము. మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామన్న. ఎంతమంది ప్రమేయం ఉంది ఓవరాల్గా? పోలీస్ అధికారుల ప్రమేయం ఎంతమంది ఉంది అన్న? ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ, ఎస్ఐ రవీందర్, మళ్ళీ ఇది DIG స్థాయిలో ఎంక్వైరీ చేయించారు అన్నప్పుడు. అప్పుడున్న DIG స్థాయిలో రవివర్మ అనేటోడు దొంగ ఫేక్ రిపోర్ట్లు ఇచ్చి ఈ కేసును పూర్తిగా తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిన. ఆ DIG పైన అట్రాసిటీ పెట్టాలి, SP పైన అట్రాసిటీ పెట్టాలి, SI పైన పెట్టాలి. 30 మంది కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎవరైతే విధులలో ఉన్నారో వాళ్ళందరిపైన SC ST అట్రాసిటీ పెట్టి వాళ్ళకు కూడా సేమ్ జైలుకు పంపించాలన్న. ఏ తప్పు చేయని మేము ఎందుకని అనుభవించాలి? 7 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మరి మేము చేసిన తప్పేందో, వాళ్ళు చేసిన తప్పేందో ఈ ప్రభుత్వం విచారణ, అప్పుడున్న ప్రభుత్వం విచారణ జరిపి వాళ్ళకి తగిన గుణపాఠం చేయాల్సిన ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చినారు, బట్టి విక్రమార్క గారు వచ్చినారు. ఈ కాంగ్రెస్ పార్టీయే గాంధీ భవన్లో మాకు జరిగిన అన్యాయాన్ని వాళ్ళ పోస్టర్ల ద్వారా యావత్ భారతదేశానికి తెలిసే విధంగా చేసిందన్న. ఈరోజు మాకు నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వం చేస్తామని ఒక నమ్మకం కలిగింది కాబట్టి ఈరోజు హైకోర్టులకు పోయినాము. హైకోర్టులో పోతే వాళ్ళు మళ్ళీ ఒక 2 వారాలు టైం తీసుకున్నారు. దాన్ని ఉద్దేశించి ఈరోజు ఇక్కడ వెళ్తామని వచ్చినాము. తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మాకు తొందరలో అపాయింట్మెంట్ ఇచ్చి మా బాధని, ఎవరైతే మాపై దాడి చేశారో, ఎవరైతే మాకు అంగాల కరెంట్ షాకులు పెట్టి మా జీవితాలను సర్వనాశనం చేశారో వాళ్ళపైన SC ST అట్రాసిటీ పెట్టి వాళ్ళని కూడా జైలుకు పంపించాలి. మాతో పాటు యావత్ తెలంగాణ సమాజము, భారతదేశ సమాజం కూడా ఎదురు చూస్తున్నది. నేరలలో ఎంతవరకు అయితే పోరాటం చేసినామో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో యావత్ తెలంగాణ సమాజం చూస్తున్నది. భవిష్యత్తులో ఈ నేరల సంఘటనలో ఇప్పుడున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం చేస్తుంది అనేది కూడా తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇప్పుడున్న సమాజం ప్రజలు కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ మాటల ద్వారా. సో ఆనాడు ఎటువంటి ఇబ్బంది మీరు అనుభవించారన్న? సో ఈ పాలకులు కూడా అవసరాల కోసం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, రాజకీయ లబ్ధి కోసం. ఒకసారి ఒక 1 minute ఆనాడు ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం అన్న. అప్పుడున్న ప్రజాస్వామ్యం అందరూ వచ్చారన్న, మాకు న్యాయం జరగాలని కొట్లాడిరు. అప్పుడున్న ఏవైతే అంటే ప్రతిపక్ష హోదాలు ఉన్నారు కదా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ప్రతిపక్ష పార్టీలు, కుల సంఘాలు, అన్ని సంఘాలు అటెండ్ అయినాయి, కొట్లాడిరు. ఇప్పటికీ మా నేరల్లో నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చి ప్రజా కోర్టు పెట్టింది. ఇంతవరకు నా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయలేదు. మేము ఇప్పుడు కోరుకునేది ఏంటంటే ప్రతిపక్షంగా అప్పుడే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అధికారంలో ఉన్నారో వీళ్ళందరూ కలిసి అప్పుడు మా కోసమే కదా, మాకు న్యాయం జరగాలని కొట్లాడిరు కదా. ఇప్పుడు మీ చేతుల్లో అవకాశం ఉంది, అధికారం ఉంది, అన్ని రకాలుగా ఉన్నాయి. మీరు తలుచుకుంటే జరగదంటూ లేదు. నరరూప రాక్షసుడైన ఎస్పీ విశ్వజిత్ కంపార్టీ
త్రిపాఠి అనే తోడు ఆ నరరూప రాక్షసునికి ఇక్కడ లీగల్ సెల్ సపోర్ట్ చేయదు. ఎందుకంటే అటువంటి నేరస్తునికి కనుక ఇప్పుడు హైకోర్టులో ఉన్న లీగల్ సెల్ సపోర్ట్ చేస్తే భావితరాల్లో అణగారిక వర్గాలు కావచ్చు, చాతగాని వాళ్ళు కావచ్చు, ఇంకా తొక్కుకుంటూ పోతారు, ఇంకా చంపేసే ప్రయత్నాలు కూడా చేస్తారు. కాబట్టి ఆ లీగల్ సెల్ కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఎవ్వరు కూడా ఆ మూర్ఖునికి, ఆ దుష్టునికి, ఆ దుర్మార్గునికి సపోర్ట్ చేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు అయిపోతుంది. ఎందుకంటే అటువంటి దుర్మార్గులకు సపోర్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోతుంది. దయచేసి అందరూ ఆలోచించాలి. బండి సంజయ్ గారు స్పందించాలి, కిషన్ రెడ్డి గారు స్పందించాలి. అప్పుడు డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మా పైన హ్యూమన్ రైట్స్ పోయినరు, ఆ రిపోర్ట్లు బయట పెట్టాలి. రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు అన్న దయచేసి మాకు న్యాయం చేయండి. ఇప్పటికైనా 7 ఏళ్ళ నుంచి నిర్విరామంగా అప్పులు చేసుకుంటూ తిరుగుతున్నాము, రోడ్ల పిచ్చి కుక్కలు తిరిగినట్టు తిరుగుతున్నాం. మా జీవితాలు త్యాగం అయిపోయినా, మా జీవితాలు ఆగమైపోయినా, ఇప్పటికి కూడా స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఏ ఇబ్బంది పడ్డారా ఈ 7 సంవత్సరాలు? మీ కుటుంబం కూడా ఇబ్బంది పడి ఉంటుంది. సో అన్ని రకాలుగా మిమ్మల్ని ఎంత చిత్రహింసలు పెట్టారో సమాజం మొత్తం చూసింది. సో మీ కుటుంబం ఏ తరహాలో ఇబ్బందులు పడ్డారో సమాజానికి తెలవాలి. ఆర్థికంగా ఇప్పుడు మేము పని చేసుకునే పరిస్థితి లేదన్నా. కూర్చుంటే బాత్రూమ్ పోరా అన్న, నిలబడరాదు, ఎక్కువసేపు నడవరాదు. మా తల్లి అంటే మాకు భిక్ష పెడుతురన్న. ఇప్పుడు వాళ్ళ కష్టం మీద మేము బతుకున్నాం. చెప్పుకోవాలంటే సిగ్గు అనిపిస్తుంది అన్న. 30 ఏళ్ళ వయసులో తల్లిదండ్రులను చాదాల్సిన వయసులో ఇవాళ మేము రోడ్ల మేము ఉండి ఈ కొట్లాడుకుంటే ఎన్ని రోజులు చేస్తామన్నా? కనీసం 500 పెట్టి హైదరాబాద్ రావాలంటే కూడా ఇబ్బంది అవుతుందన్న. ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో కూడా న్యాయం జరుగుతుంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. కంపల్సరీ ఈ ప్రభుత్వం కాకుండా వచ్చే ప్రభుత్వాన్ని స్పందిస్తాయని ఆశతోటి ఆదరణ కోసం ఎదురు చూస్తామన్నా. తప్పకుండా సాయం చేయాలన్నా. ఆర్థికంగా, మానసికంగా చాలా విధాలుగా నష్టపోయినామన్నా. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నా. లేకపోతే ఇక్కడ ఉన్న సమాజం చచ్చిపోయినట్టన్న, మానవ సమాజం చచ్చిపోయినట్టే. దాని ఏమంటారన్న, సమాజంలో ఉన్న విలువలు కూడా చచ్చిపోయినట్టన్న ఇప్పటికి కూడా మాకు సాయం చేయకపోతే. సో ఏమైనా కొత్త ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఏమైనా కోరిరా మీరు? ఎందుకంటే ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంది ఇక్కడే. సో అందరికీ అవకాశం ఉంది, కలిసే అవకాశం ఉంది. మీరేమైనా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? తప్పకుండా కలుస్తామన్నా. మా దగ్గర ఉన్న కేక మహేందర్ రెడ్డి గారిని అడిగినాము. ఒక 2-3 రోజులు టైం తీసుకొని కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయి మాకు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనతో కూర్చుని పెట్టి మాట్లాడుతానే హామీ ఇచ్చిండన్న. ఇక ఆయన కోసం వెయిట్ చేస్తున్నా. తప్పకుండా ఈ విషయం మీ ద్వారా రేవంత్ రెడ్డి గారి దగ్గరకు ఆయన స్వయంగా పిలిపించుకున్నా మేము చాలా హ్యాపీ అవుతామన్న. ఎందుకంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలని అందరూ పిలిచారు, అందరూ అన్ని రకాలుగా యూజ్ చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం చేసే స్టాండ్ మీద ఎవరు నిలబెట్టలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు అయినా కనీసం ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేస్తాడని ఒక ఆశతోటి ఇక్కడ దాకా వచ్చినామన్న. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతారన్నా. మేము కొట్లాడే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా.